అష్టమి భీష్మాష్టమి నాడు పురుషులు తల్లిదండ్రులు సజీవంగా ఉన్నప్పటికీ ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తూ భీష్మునికి తర్పణం సమర్పించాలి. భీష్మః శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వైయాఘ్రపదా గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే. ఈ శ్లోకం యొక్క అర్థం: భీష్ముడు శాంతను కుమారుడు, శూరుడు, సత్యవాది మరియు జితేంద్రియుడు. నీటితో కూడిన ఈ తర్పణం భీష్మునికి పుత్రపౌత్రాదులను ప్రసాదించును. వ్యాఘ్రపాద గోత్రానికి చెందిన సాంకృత్య ప్రవర కలవాడు కుమారులు లేని భీష్మునికి ఈ జలాన్ని సమర్పిస్తున్నాను. వసువుల అవతారమైన శంతను కుమారునికి అర్ఘ్యం సమర్పిస్తున్నాను. బాలబ్రహ్మచారి అయిన భీష్మునికి అర్ఘ్యం సమర్పిస్తున్నాను. ఈ విధంగా తర్పణం చేయడం వల్ల భీష్ముని ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు. భీష్మః శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వైయాఘ్రపదా గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే. భీష్మః శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వైయాఘ్రపదా గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే. భీష్మః శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వైయాఘ్రపదా గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే. భీష్మః శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వైయాఘ్రపదా గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే. భీష్మః శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వైయాఘ్రపదా గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే. భీష్మః శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వైయాఘ్రపదా గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే. భీష్మః శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వైయాఘ్రపదా గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే. భీష్మః శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వైయాఘ్రపదా గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే. భీష్మః శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వైయాఘ్రపదా గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే. భీష్మః శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వైయాఘ్రపదా గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే. భీష్మః శాంతనవో వీరః
సత్యవాది జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వైయాఘ్రపద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాలబ్రహ్మచారిణే భీష్మః శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వైయాఘ్రపద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాలబ్రహ్మచారిణే భీష్మః శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వైయాఘ్రపద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాలబ్రహ్మచారిణే భీష్మః శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వైయాఘ్రపద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాలబ్రహ్మచారిణే భీష్మః శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వైయాఘ్రపద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాలబ్రహ్మచారిణే భీష్మః శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వైయాఘ్రపద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాలబ్రహ్మచారిణే భీష్మః శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వైయాఘ్రపద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాలబ్రహ్మచారిణే భీష్మః శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వైయాఘ్రపద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాలబ్రహ్మచారిణే భీష్మః శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వైయాఘ్రపద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాలబ్రహ్మచారిణే భీష్మః శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వైయాఘ్రపద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాలబ్రహ్మచారిణే భీష్మః శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వైయాఘ్రపద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాలబ్రహ్మచారిణే భీష్మః శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వైయాఘ్రపద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాలబ్రహ్మచారిణే అష్టమి భీష్మాష్టమి నాడు పురుషులు తల్లిదండ్రులు సజీవంగా ఉన్నప్పటికీ ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తూ భీష్మునికి తర్పణం సమర్పించాలి. భీష్మః శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వైయాఘ్రపద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాలబ్రహ్మచారిణే. ఈ శ్లోకం యొక్క అర్థం: భీష్ముడు శాంతను
కుమారుడు శూరుడు సత్యవాది మరియు జితేంద్రియుడు. నీటితో కూడిన ఈ తర్పణం భీష్మునికి పుత్రపౌత్రాదులను ప్రసాదించును. వ్యాఘ్రపాద గోత్రానికి చెందిన సాంకృత్య ప్రవర కలవాడు కుమారులు లేని భీష్మునికి ఈ జలాన్ని సమర్పిస్తున్నాను. వసువుల అవతారమైన శంతను కుమారునికి అర్ఘ్యం సమర్పిస్తున్నాను. బాలబ్రహ్మచారి అయిన భీష్మునికి అర్ఘ్యం సమర్పిస్తున్నాను. ఈ విధంగా తర్పణం చేయడం వల్ల భీష్ముని ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు.